బైబిల్లో డైనోసార్స్ గురించి ఉందా? చాలామంది తెలుసుకోవాలి అనుకున్న ప్రశ్న ఇది. అయితే ఈరోజు మనం బైబిల్లో డైనోసార్స్ ఉన్నాయా లేవా చూద్దాం. ముందుగా మనం గమనించాల్సింది, డైనోసార్ అనే పదం ఆధునిక శాస్త్రవేత్తలు పరిశోధకులు పెట్టిన పేరు. కాబట్టి ఆ పేరు బైబిల్లో ఉండదు. కానీ డైనోసార్స్ని ఎగ్జాక్ట్గా పోలిన భారీ జీవుల గురించి మాత్రం బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. యోబు గ్రంథం 40వ అధ్యాయం 15 వచనాల నుండి చదువుకుంటూ వెళ్తే దేవుడు ఒక మహాజీవి గురించి చెప్తున్నారు. ఆ మహాజీవి గడ్డిని తింటుంది. దేవదారు చెట్టు లాంటి తోక దానికి ఉంటుంది. పర్వతాల్లో దానికి మేత దొరుకుతుంది. నది ఉప్పొంగినా అది భయపడదు. ఎవరూ దాన్ని సులభంగా పట్టుకోలేరు. చూసారా, ఈ లక్షణాలు సారోపోడ్స్ అనే డైనోసార్స్కి చాలా దగ్గరగా ఉన్నాయి. ఇది కూడా చాలా పొడవైన తోక కలిగి గడ్డి, చెట్ల ఆకులు తింటుంటుంది. ఇది భారీ జంతువు. దీని ఎముకలు అత్యంత బలమైనవి. అలాగే కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 25-26 వచనంలో కూడా ఇలాంటి జీవుల గురించి చెప్పబడింది. అయితే మనం ఒకటి గమనించాలి, యూనివర్స్లో ఉన్న ప్రతివి దేవుడు సృష్టించినవే. ఆయన చేయనిదంటూ ఏదీ లేదు. నేటి కాలంలో అనేక డైనోసార్స్ ఫాసిల్స్ దొరుకుతున్నాయి. దేవుడు సృష్టించకపోతే అవి ఎలా వస్తాయి చెప్పండి? ఆదికాండం 1వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూడండి. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూచాను. ఈ జంతువులో డైనోసార్స్ కూడా ఇంక్లూడ్ అయ్యే ఉన్నాయి. బైబిల్ పరిశీలిస్తూ చదివితే మరెన్నో అద్భుతాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ రీల్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మన అకౌంట్ ఫాలో చేసి సపోర్ట్ ఇవ్వండి. మరిన్ని అద్భుతమైన విషయాలు మీ ముందుకు తెస్తూనే ఉంటాం.